దోస్లాపూర్కు రావడం జరిగింది. మేము ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి రావడం చూసిన ఇక్కడ చాలా మనకు బాధ కనిపించింది. చూసి అన్ని ఇల్లులు నీళ్ళు వచ్చి ఇండ్లలో సామాన్లు, బియ్యము, రేషన్ ఐటమ్లు మొత్తం ఖరాబ్ అయ్యి చాలా మనకు బాధ కలిగింది. అప్పుడు మేము డిసైడ్ చేసుకున్నాం, ఫ్రెండ్స్ అన్ని కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం యూత్ అని, ఇంకా ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళకి కన్సల్ట్ అయ్యి మేము ఇట్లా చేయాలని ఎట్లయినా ఇది మనం ఒక పక్కబడి చేసి ఒక 300 ఇళ్ళకి ఇంటికి 1000 రూపాయల లెక్క ఇవ్వాలని డిసైడ్ చేసినాం. ఈరోజు వచ్చి ఆ ప్రోగ్రామ్ మొత్తం చేసినాం అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారం. ఈరోజు దంసలాపురం కాలనీలో మొన్న మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న వచ్చిన వరదల్లో ఈ కాలనీ మొత్తం కొట్టుకుపోయింది. చాలామంది చాలా ఆస్తి నష్టపోయారు. ఇక్కడ చూస్తూ ఉన్న పరిసర ప్రాంతాలందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి చాలా నష్టం జరిగింది. ఆ నష్టానికి మన ఖమ్మం యూత్ ముస్లిం తరఫున ప్లస్ ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వాళ్ళకి ఆదుకోవాలని తలో ఒక చేసి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని అనుకున్నారు. ఆ విధంగా ఇక్కడ దంసలాపురం కాలనీలో ప్రజలకి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి తలో ఒక 1000 రూపాయలు, ఇంటికి 1000 రూపాయల తరఫున మేము ఆర్థిక సాయం చేస్తున్నాం. ఓకేనండి, ధన్యవాదాలు. మొన్న వచ్చిన మున్నేరు వరద బాధితులు ఎంతో బాగా నష్టపోయారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు మొత్తం మునిగిపోయాయి. మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయాయి. ఆ బాధల్లో ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ టైంలో నాకు అమీన్ ద్వారాగా అన్నోళ్ళ పెద్దన్నలు ముస్లిమ్స్ యూత్ వాళ్ళ అసోసియేషన్ ప్లస్ ఎన్ఆర్ఐలు వాళ్ళు నిన్న సాయంత్రం మాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఊరికి ఇట్లా వాళ్ళు ఎక్కడ చూశారో, పేపర్లలో చూశారో, ఎక్కడ చూశారో తెలియదు, వాళ్ళు మా బాధల్ని చెల్లించిపోయి వాళ్ళు మళ్ళీ మా కాలనీకి వచ్చి ఇక్కడ ఇల్లు కూలిపోయిన వాళ్ళకి, ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళకి వాళ్ళ వంతు సాయంగా ఏదో ఒక రూపాయన బనికొచ్చిద్దని వాళ్ళ వంతు సాయంగా 1000 రూపాయలు ఇల్లు తిరిగి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని చూసుకొని ఇల్లు తిరిగి వాళ్ళకి ఇవ్వటం ద్వారా నేను నిజంగా చెప్తున్నాను, ముస్లిం సోదరులకు నిజంగా మేము చెప్తాం, చేతులైతే దండం పెట్టాలి. మా దగ్గరకు వచ్చి ఈరోజు మమ్మల్ని మా పరిస్థితులను గమనించి మమ్మల్ని ఆదుకుంటున్నారు. మా గ్రామ ప్రజలను కానీ, మా డివిజన్లోని మా దంసలాపురం న్యూ కాలనీ ప్రజల్ని ఆదుకుంటున్నారు. నిజంగా మళ్ళొక్కసారి నేను ముస్లిం వాళ్ళ యూత్ వాళ్ళందరికీ కూడా దయించి నిజంగా చెప్తాను, ఇక్కడ కూడా కుల మతాలు లేకుండా నష్టపోయిన వాళ్ళని ఇక్కడ కూడా కులం చూసుకోలేదు. వాళ్ళ కులం లేదు, ఏ కులం లేదు, ఏ కులపోళ్ళైనా సరే ఇక్కడ నష్టపోయిన వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇవ్వటం నిజంగా వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. నిజంగా ముస్లిం అందరూ ఆ యూత్ అందరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానన్న. మళ్ళొక్కసారి ఇలాంటి మీకు దేవుడు కూడా అల్లా కానీ మా దేవుడు కానీ ఏ దేవుడైనా సరే మీకు ఇలాంటి సిరి సంపదలు ఇచ్చి మళ్ళీ ఇలాంటి సహాయాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళొక్కసారి ముస్లిం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. థ్యాంక్ యూ. ఉన్నాడు ఇక్కడ దోస్లాపూర్కు రావడం